హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు హ్యాండ్స్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఎలా స్టిచ్ చేయాలి, పఫ్ స్లీవ్స్ ఎలా స్టిచ్ చేయాలి, ఎలా కుచ్చు పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ కట్ చేసేసుకున్నాము కదా. ఆ లైనింగ్కి మెయిన్ క్లాత్ ఈ విధంగా కట్ చేసుకొని ఫస్ట్ కింద వచ్చేసి మనం ఈ విధంగా లోడ్ చేసుకోవాలి. పైపింగ్ కావాలంటే పైపింగ్ వేసుకోవచ్చండి. మనం కాకపోతే పైపింగ్ వేయకుండా నేను డైరెక్ట్గా లోడ్ చేసేసి చూపిస్తున్నాను. నీట్గా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే కటింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు లైనింగ్ మీద మనం స్టిచ్ వేయాలి. ఈ విధంగా లోడ్ చేసి ఇక్కడ స్టిచ్ వేయొద్దండి. ఈ విధంగా ఇక్కడ స్టిచ్ వేయొద్దు. చూడండి, ఇక్కడ ఈ లైనింగ్ మీద ఇదో ఈ విధంగా స్టిచ్ వేయాలి. లైనింగ్ మీద మాత్రం పడాలి. ఇటు లోపల ఉంది కదా, ఇది చూడండి. ఈ క్లాత్ వచ్చేసి ఇటువైపు మనం లైనింగ్ ఎటువైపు పెట్టిందో అటువైపుకి ఫోల్డ్ చేసుకొని అటువైపు మనకి లైనింగ్ మీద మాత్రం స్టిచ్ పడేటట్టు వేసుకోవాలి. ఓకేనా. ఓకే కదా, ఇలా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని మొత్తము అనిగే కుట్టు వేసేయాలి. స్టిచ్చింగ్ మొత్తం అంటే లైనింగ్ అటు ఇటు కదలకుండా ఉండేటట్టు మంచిగా అనిగే కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా గుంజద్దు. మనం నీట్గా సాఫ్ట్ ఏ మాత్రం కదలకుండా చూసుకోవాలండి. లేదు అంటే మనకి పైన క్లాత్ అంతా ముడతొస్తుంది. ఈ కింద లోపల ఉన్న క్లాత్ని ఇలా సాఫ్ట్ చేసుకుంటూ ముడతలు లేకుండా చూసుకుంటూ ఈ విధంగా ఇగో ఇక్కడ టర్నింగ్ ఉంది కదా, టర్నింగ్ ఉన్న చోట ఇలా అనకుండా టర్నింగ్ ఇవ్వండి. ఈ విధంగా టర్నింగ్ ఎలా ఉందో అలాగ మన చేయిని ఈ విధంగా తిప్పుకోవాల్సి ఉంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో మీకు పైపింగ్ వేసే విధానం కూడా చూపిస్తాను. ఇదిగోండి ఈ విధంగా. ఓకేనా. ఇప్పుడు మనం పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనము పప్పు ఎక్కడి నుంచి పెట్టాలి చెప్పా కదా నిన్న మీకు పార్ట్ 1లో చూపించాను మీకు ఎక్కడి నుంచి పెట్టాలన్నది. ఇక్కడ కచ్చకాలు పెట్టుకున్నాం కదా, ఆ కచ్చకాల దగ్గర మళ్ళీ మనం లోపల పోయిన ఇలా పెట్టేసుకొని ఇదిగోండి ఈ కచ్చకాల దగ్గర స్టార్ట్ చేసుకొని ఈ విధంగా ఇది సెంటర్ పార్ట్. ఇటు 3 వచ్చినాయి. ఓకేనా. ఇది మళ్ళా ఇటువైపు తిప్పుకోవాలన్నమాట. చూడండి, ఇటు కూడా మనకి 3 వచ్చేటట్టు చూసుకోవాలి. 3 వస్తాయి కూడా. ఒకవేళ ఎక్కువ తక్కువ పట్టుకున్నాం అనుకోండి క్లాత్ 4-5 వస్తాయి. మనకి సీక్వెన్స్ పోయి నీట్గా అనిపించదు బుట్ట. కాబట్టి ఇదిగోండి 3 చూసారా ఎంత బాగా వచ్చిందో బుట్ట. పఫ్ స్లీవ్స్, చిన్న పఫ్ స్లీవ్స్ అనమాట ఇవి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఈ పఫ్ స్లీవ్స్ని మనం మొత్తం ఆర్మ్ హోల్కి జాయిన్ చేసేస్తాము. ఇలా జాయిన్ చేసామనుకోండి ఈ విధంగా మీకు చాలా అందంగా కనబడుతుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక పఫ్ స్లీవ్ చూపిస్తాను, పెద్దది. ఇందాకట్లానే ఇది కూడా
కాకపోతే దీనికి క్లాత్ సైడ్లలో క్లాత్ జాయింట్ పడుతుంది చూడండి. ఇది ఈ విధంగా కనబడుతుంది. సైడ్లో ముక్కలు జాయింట్ పడుతున్నాయి. ఈ ముక్క ఫస్ట్ ఆ ముక్క మనం జాయింట్ చేసుకుందాము. ఓకేనా? ఫస్ట్ ఈ విధంగా రెండు వైపులా జాయింట్ చేసుకోవాలి. చేసుకున్నాక కట్ చేసేద్దాము. ముక్కలు కనబడుతుంది కదా, ఈ ముక్కల మీద కట్ చేసేద్దాం. కట్ చేసి ముక్క కట్ చేసి దీని మీద మనం లైనింగ్ పెట్టేసి లోడ్ చేసేసుకోవాలి. సెంటర్ పాయింట్ జాయింట్ చేసిన ముక్క రెండు వైపులా సమానంగా వచ్చేటట్టు తీసుకోవాలి. ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ వస్తే మళ్ళీ హ్యాండ్ యొక్క షేప్ అంతా అవుట్ అయిపోద్ది. ఓకేనా? ఇప్పుడు సెంటర్ పాయింట్ చూసుకోండి ఈ విధంగా. ఇందాక చిన్న స్లీవ్స్ చెప్పినట్టుగానే దీని మీద కూడా మనం లైనింగ్ మీద అనిగే కుట్టు వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఈజీగా ఇలాగ అనుకున్నట్టుగా దీని మీద కూడా ఇలాగా మొత్తం లైనింగ్ మొత్తం మెయిన్ క్లాత్కి జాయింట్ వేసుకోవాలి. లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ వేసుకోకపోతే మెయిన్ క్లాత్ అంతా అటు ఇటుగా తేడా వచ్చేసి లుక్ అవుట్ అయిపోద్ది, ఫినిషింగ్ రాదనమాట. అందువల్ల మనం మెయిన్ క్లాత్ని పక్కాగా లైనింగ్కి ఈ విధంగా జాయింట్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇలాగా ఇది ఇక్కడ స్ట్రైట్కి ఇలా పట్టుకోకూడదు. అర్థమైందా? ఈ టర్నింగ్ ఉంది కాబట్టి ఆ టర్నింగ్ని అలానే ఉంచి మనం చేతితోటి ఈ టర్నింగ్ని ఇలాగా తిప్పుకోవాలి. అంతేగాని టర్నింగ్ దగ్గర స్టాప్ చేసేస్తే మీకు మొత్తం కూడా ముడతలు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇలా సాగ తీసుకుట్టకూడదు. ఓకేనా? ఇక్కడ నుంచి మనం ఇక్కడ కచ్చకాయ ఇచ్చాం కదా, ఆ కచ్చకాయ నుంచి మనం ఇలా ఫోల్డింగ్స్ అంటే ప్రిల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకోవాలి. ఈ ప్రిల్స్ అనేది ఒకటే వైపుకు ఉండాలి. ఇందాక చిన్నదానికి వచ్చేసి నేను 2 సైడ్స్ చెప్పాను, దీనికి వచ్చేసి ఒక సైడ్ ఉండాలి. అంటే దీనికి కూడా 2 సైడ్స్ పెట్టుకోవచ్చు, అదొక మోడల్. బట్ ఒక మోడల్ చెప్పా కదా, మళ్ళీ అదే మోడల్ ఎందుకని ఈ మోడల్ చెప్తున్నాను అనమాట. అది ఓకేనా? ఇవ్వండి, ఈ విధంగా మనం ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి. దీంట్లో చాలా రకాల బుట్టలు ఉంటాయండి. చెప్పాను కదా మీకు 1 బై 1 అన్నీ చూపిస్తూ ఉంటాను. దాని గురించి మీకు అది అర్థమైందా లేదా అన్నది కామెంట్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. ఇదిగోండి బుట్ట ఈ విధంగా వచ్చింది. చూసారా ఎంత బాగా వచ్చేసిందో?
ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీనికి సైడ్ ఫిట్టింగ్ వేయాలి. సైడ్ ఫిట్టింగ్ వేస్తే ఏ రకంగా ఉంటుందో కూడా మీకు అది ఇప్పుడు చూపిస్తాను. ఇవ్వండి 9 ఇంచులు హ్యాండ్ లూజ్, స్లీవ్ లూజ్. ఇవ్వండి 9 ఇంచులు. ఓకేనా? దగ్గర 9 ఇంచులు స్లీవ్ లూజ్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకొని అయితే స్ట్రైట్గా వెళ్ళకూడదు. మనం కిందికి అంటే హ్యాండ్ రౌండ్ దగ్గరకు వచ్చేసరికి అది వచ్చేసి మనకి 6 ఇంచులు. హ్యాండ్ రౌండ్ దగ్గరకు వచ్చేసరికి ఇలా స్ట్రైట్గా వెళ్ళకూడదు. నేను మీకు 2 రకాలుగా వేస్తున్నాను చూడండి. స్ట్రైట్గా ఇలా వేసేస్తే మనకి లూజ్ వచ్చేస్తుంది. చూసారా? ఇది మన రాంగ్. మనకి కరెక్ట్ వెయ్యాలి అంటే మనకి ఇవ్వండి ఈ విధంగా ఇలా రావాలి. ఈ చెయ్యి అనేది ఇక్కడికి వచ్చేసరికి ఈ విధంగా క్రాస్ అనేది మనం తిప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా తిప్పామనుకోండి చెయ్యి ఇక్కడికి వచ్చేసరికి లూజ్ ఉంటుంది కాబట్టి హ్యాండ్ ఇక్కడ ఇది కరెక్ట్ చెయ్యి పట్టేస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరెక్ట్గా మనకి మొత్తం అయిపోయింది కదా. హ్యాండ్ అనేది ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. ఇదిగోండి పఫ్ స్లీవ్స్. ఓకేనా? ఇంత మంచిగా ఈ పఫ్ని మనం ఈ విధంగా మనం అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పఫ్లో ఇంకా స్మాల్ పఫ్ ఒకటి ఉంటుంది.